లాంగ్ వీడియోస్ తరపున ఒక సూపర్ అయిన అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్తోనైతే మాత్రము పర్సులు, బ్యాగులు, గల్లాపెట్టెలు నిండుడైతే మాత్రం 100% కన్ఫర్మ్. అంత మంచి అప్డేట్ అయితే వచ్చేసింది. మరి అంత మంచి సూపర్ అప్డేట్ని చూడడానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయకుండా ఉండడం అయితే మర్చిపోకండి. ఇక దీని పరంగా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం క్లియర్గా ఈ వీడియో కిందనే కామెంట్ సెక్షన్లో మీ ప్రాబ్లం ఏంటి, మీ డౌట్ ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా గంత మంచిగా సంపాదించుకునే అప్డేట్ ఏమొచ్చింది అనే ముచ్చట్ని అయితే మనమైతే తెలుసుకుందాము. వెల్కమ్ టు మై ఫేస్బుక్ అకౌంట్. సో అకౌంట్ అయితే ఓపెన్ చేసినాం కదా. ఓపెన్ చేసిన తర్వాత ఈ అకౌంట్ అయితే మాత్రము మనము అంత రెగ్యులర్గానైతే మెయింటైన్ చేయము. అంటే కన్సిస్టెన్సీగానైతే ప్రతి పోస్ట్ అయితే పెట్టాము. ఏదో ఒకసారి టెస్ట్ చేయాలన్నప్పుడు ఇందులో ఎట్లుంది, అందులో ఎట్లుంది అని టెస్ట్ చేయడం కోసం మాత్రమే ప్రొఫైల్ మనం ఎక్కువగా ఉపయోగించేది కేవలం ఫేస్బుక్ పేజీ మాత్రమే. మిగిలినవి నామకే వాస్తు. అప్పుడప్పుడు ఫోటోలు పెడుతూ ఉంటాం, చిన్న చిన్నగా వీడియోలు పెడుతూ ఉంటాము. నార్మల్గా ఇట్లా ఒక సెకండ్ హ్యాండ్గా మాత్రమే ఈ అకౌంట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సో కన్సిస్టెన్సీ అనేది ఉండదు. అయినా కూడా మనకి దీని తరఫున సూపర్ అయిన అప్డేట్ వచ్చేసింది. సో అప్డేట్ని మనం ఎక్కడ చూసుకోవాలంటే ఇక్కడ సి డాష్ బోర్డ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేసి ఇక్కడ మనకి మానిటైజేషన్ అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇలా స్క్రోల్ చేసి ఇన్స్ట్రీమ్ యాడ్ అనే క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇన్స్ట్రీమ్ యాడ్ ఇయరింగ్స్ అనేది 14 సెంట్స్ అండి. అయితే ఏంది ఇప్పుడు ఈ ఐడి 14 సెంట్సే కదా, ఏం $1400 $14,000 కాదు కదా అని మాత్రం మీరైతే అనుకోకండి. ఎవరైతే ఫేస్బుక్ ప్రొఫైల్ని నీట్గా మానిటైజేషన్ పర్పస్గా మనకి ఇయర్నింగ్స్ కావాలి అని అయితే కష్టపడుతూ పోస్ట్ పెడుతూ ఉంటారో, అంటే లాంగ్ వీడియో పెడుతూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయం ఏంటి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక 5 నెలల క్రితం వరకు చూసుకుంటే, మొన్నట్లో ఒక 1 వీక్ నుంచి వెళ్ళి 5 నెలల క్రితం వరకు చూసుకుంటే వీడియోస్కి అంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత దానికి 5 లక్షలు 10 లక్షల వరకు వ్యూస్ వచ్చినా కూడా మొత్తం కూడా జీరో ఇయర్నింగ్స్. ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మానిటైజేషన్ కాలేదంటే మానిటైజేషన్ అయి ఉండి కూడా అంత వ్యూస్ వచ్చి ఉండి కూడా ఒక్క లాభం కూడా లేనేలేదు. ఎక్కడ ఇన్సెంట్ చూసుకున్నా కూడా అన్నీ ఎక్కువనే ఉంటాయి, కానీ అంత వ్యూస్ వచ్చినా మనకి ఇన్స్ట్రుమెంట్లో మొత్తం 000 అని మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు అదంతా కూడా పోయి మనం పెట్టే వాటికి ఎంత వ్యూస్ వస్తే అంతవరకు మనకి ఇయర్నింగ్స్ అనేది అవుతున్నాయి. సో మనకు వచ్చే వ్యూస్ అయితే చాలా నార్మల్గా ఉంటాయి. అంటే మినిమం 1000 ఏబో కూడా ఎక్కువనైతే రానే రావు. వాటికి మనకి ఇక్కడ ఇయర్నింగ్స్ అయితే చూడండి. సో ఇక్కడ పైన కనిపిస్తున్న వాటికి చెప్పాను కదా, బిలో 500 వ్యూస్ ఉన్న వాటికి మాత్రమే ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి టోటల్గా 0 చూపిస్తుంది. ఒక 1000కి ఎక్కువ ఉన్న వాటికి ఇక్కడ చూడండి 0.02 అంటే 2 సెంట్స్ వరకు అయితే మనకి ఇయర్నింగ్స్ అయితే అయ్యాయి. సో మొన్నటి దాకా ఇక ఇయర్నింగ్స్ కావట్లేదురా బాబు అని ఎవరు ఎంతమంది అయితే మీరు ఫేస్బుక్ అకౌంట్లో లాంగ్ వీడియోస్ పెట్టకుండానైతే మానేసిలో ఇప్పటి నుంచి మాత్రం స్టార్ట్ చేయండి. కనీసం మీకు 1000కి ఎక్కువగా 2000 3000 ఇలా వస్తున్నాయి అంటే మీకు ఆటోమేటిక్గా ఇయర్నింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇక మీరు కన్సిస్టెన్సీగా పెట్టారనుకోండి ఒక్క మంత్కి 5-6 నెలల పేమెంట్ అనేది మీరు ఒక్కటేసారి కొట్టేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనకి ప్రొఫైల్లో వచ్చిన అప్డేట్. మొన్నటి వరకు ఉన్న ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయి ఇప్పుడు ఫేస్బుక్ ప్రొఫైల్లో లాంగ్ వీడియోస్కి ఇయర్నింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతున్నాయి. సో మీరు కూడా మీ అకౌంట్ని క్లోజ్ చేసుకున్నారు అంటే మాత్రం వెంటనే ఇప్పటి నుంచే పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున ఆల్ ది బెస్ట్.